ఇట్లా జీడిమెట్ల ఐడిపిఎల్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఏంటంటే నీ హెల్మెట్ ఏమైనా చూసినా భయ మంచి ప్రాణం పోయింది. హెల్మెట్ ప్రాణం భయా, హెల్మెట్ ప్రాణం పోయింది భయా. భయా ఇటు చూడు, ఇటు చూడుగా హెల్మెట్ వల్ల ప్రాణం పోతుంది కదా. నువ్వు నువ్వు భయ తప్పు భయా వేద్దు. నువ్వు కెమెరా ఉంది, ఆగు. నువ్వు ఆగు ఫస్ట్. నువ్వు ఎట్లా పడేస్తావు? ఈ జోజిబాబు అని హెల్మెట్ లేకుండా వస్తుంటే ట్రాఫిక్ పోలీసు అడ్డం తిరిగి ఇట్లా లాగబోయిందంట. లాగబోయేసరికి తప్పించుకునే ప్రయత్నంలో పోయి బస్ కింద పడ్డాడు. నిజంగా వాస్తవానికి హెల్మెట్కు ట్రాఫిక్ పోలీసులకు ఏంది సంబంధం? ఆల్రెడీ మధ్యప్రదేశ్ హైకోర్టు ఏమో ఒకసారి ఇచ్చింది. హెల్మెట్ అనేది వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి, వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకే మంచిది, పెట్టుకోకపోతే వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కూడా కొన్ని హైకోర్టులు తీర్పు ఇచ్చినాక కూడా ఈ హెల్మెట్ గురించి విపరీతంగా హింసించడం. నిజంగా వాస్తవానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా ఏం చేస్తారంటే ఇక మొత్తం వీళ్ళ సొంతం భూములలో తిరుగుతున్నారు, వీళ్ళు మా ఊర్లో తిరుగుతున్నారు, వీళ్ళు ఎట్టెట్ట తిరుగుతారు అన్నట్టుగా ఉరుకుతారు వాహనాల మీదకి. అట్లా ఉరికిపోయి అడ్డం ఉరికొచ్చి గుంజుకొస్తుంటారు. ఇప్పుడు ఆయన చనిపోయిండు, ఆ చనిపోయిన ఆయనను పట్టుకరాగలుగుతారా? ఎందుకు అసలు ట్రాఫిక్ పోలీసులకు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ ఏంది? ఒక్కొక్క దగ్గర ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, అది వదిలేసి చాలాను రాస్తుంటారు. ఒక్కో దగ్గర నాకేం పట్టనట్టు ఏం లేదని ఒక ఆయన ఇట్లా కాలు మీద కాలు వేసుకొని నడుముకి చేయబెట్టుకొని ఇట్లా ఫోటోలు కొడుతుంటాడు. అలా ట్రాఫిక్ జామ్ అవుతుంది, హారన్లు కొడుతుంటారు, ఎంత మొత్తుకున్నా పట్టించుకోరు. ఎంతసేపటికి పోయి అడిగితే మాకు టార్గెట్ ఉందంటారు. దేనికి టార్గెట్? ఎందుకు ఇట్లా జనాలని చంపడం టార్గెటా? ఒక్కొక్క దగ్గర రోడ్లు రిపేర్ అవుతుంటాయి, 1 వేలో ఇద్దరు వస్తుంటారు. ఆ 1 వేలో ఇద్దరు వస్తున్న దాన్ని కూడా క్యాచ్ చేసుకొని ఫోటోలు వీడియోలు తీయడం, పోవాలి చాలాన్లు వేయడం. ఈ రకంగా మనిషి ఇంటికి వెళ్తే ఎక్కడ చాలాన పడుతుందో అన్న భయంలో బతుకుతున్నారు వాహనదారులు. నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు చాలానే వేస్తారు, ఇప్పుడు పిలుపు ఆపుతారు, ఆపినాక చాలానే వేస్తారు. ఏడంగానో దొంగ ఫోటోలు తీసినవి కూడా పాత చాలాన్లు ఉంటాయి, ఇవన్నీ కట్టాలని చెప్తారు. అవన్నీ కడితేనే బండి తీసుకోలేకుంటే లేదన్న కాడికి తీసుకొస్తారు. ఈ టెన్షన్లల్లో ఈ మధ్యతరగతి పేద తరగతి అన్ని రోజు జోబులో వేలకు వేలు పెట్టుకొని తిరుగుతారా? ఈ రకంగా భయాందోళనకు గురి చేసి ఇప్పుడు ఇది ఇండైరెక్ట్గా హత్య అన్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఏంది పరిస్థితి? దీన్ని నియంత్రించాలి. ఇట్లాంటి దాన్ని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సంబంధించిన పనులే చేసుకునేటట్టు చూడాలి. ఉందా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇంతవరకు చూసుకోరు, బాగానే ఉంటుంది. నీకు హెల్మెట్ లేదు, నీకు అది లేదు, సరే బండి నెంబర్ ప్లేట్ చక్కగా లేదా, దానికి చాలాని రాసుకోవాలి. ఇవన్నీ ఉన్నాక నీకు హెల్మెట్ కోసం అని చెప్పేసి అడ్డం ఉరికి రావడం. ఉరికితే మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి కదా, ఫోటోది. హెల్మెట్ లేనందుకు చాలాని పడుతుంది కదా, అడ్డం ఉరికిపోయి ఇప్పుడు ఒక వ్యక్తిని చంపినట్టే కదా. ఈ రకంగా ఎందుకు చేయాలి? చాలా దగ్గర కూడా కొన్ని వాటిలల్లో ఏం చేస్తారంటే ఈ పోలీసులలో ఉన్నోళ్ళు ఇప్పుడు రోడ్ల మీద బండ్లు పెట్టుకుంటారు. వాళ్ళ బండి ఎట్లా ఎక్కడిదో పాత బండి ఉంటుంది, దాని మీద పనులు వేసుకొని అమ్ముతుంటారు, అన్నీ అమ్ముతుంటారు, ఏదో నడిపిస్తుంటారు. వాళ్ళని పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మామూలు వస్తాయి, అక్కడనే ఉంటారు. మళ్ళీ వేరే బండ్లకు చాలాని రాస్తుంటారు, నీ నెంబర్ చక్కలేదని వేరే బండికి. ఇది వ్యవస్థ మారాలి. ఫస్ట్ వేస్తేనేమో అందరికీ చాలాన్లు వేసుకుంటూ పోవాలి, కొందరిని వదిలిపెట్టడం, కొందరికి వేయడం. ఇప్పుడు అన్నిటికీ సక్రమంగా ఉంటాయా? ఇప్పుడు హోటల్స్ ఉంటాయి, హోటల్స్ దగ్గర ఇప్పుడు మనకి పార్కింగ్ ఉండదు, ఏముండదు, రోడ్ల మీద పెట్టుకుంటారు. అక్కడ ఆ రోడ్ల మీద అక్కడ పెట్టిన వాటికి చాలాన్లు పడాయి. మళ్ళీ జస్ట్ పక్కకే నన్ను ఉంటే దాని రోడ్డు మీద ఉందని చెప్పేసి ఫోటో కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు ఆలోచించరు మీరే? వ్యవస్థల ఎట్లా ఉన్నది అంటే మేనేజ్ చేసే సిస్టమ్ ఉన్నది, మేనేజింగ్ సిస్టమ్. ఇది మారాలి ఫస్ట్. ఇది మారి ప్రజలకు అందుబాటులో ఉండాలి, అనుకూలంగా ఉండాలి, ఇబ్బంది పెట్టకుండా ఉండాలి ప్రజల్ని. ఇప్పుడు ఇట్లాంటి చాలాన్లు రాసి ఏం సాధిస్తారు? మా అంటే వేస్తారేమో 100-200 చాలాన్లు వేస్తారు. సరే కడతాడేమో కానీ ఆ ప్రాణాన్ని తీసుకొస్తారా? 1000 రూపాయలు కట్టినా కానీ అడ్డం తిరిగిపోయి ఎందుకు ఉరుకుతారు, పోయి తాళం చేయి గుంజుకుంటారు, బండి ఏమో ఇలా అయ్యగోనిచ్చినట్టు. ఇట్లాంటివి మానుకోవాలి ఖచ్చితంగా.